సంఘమంతటికి యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు జూలై చివరి ఆదివారము. గత సంవత్సరము 2023 జూలై చివరి వారంలో ప్రభాకర్ అన్న మన దగ్గరికి రావడం జరిగింది. దాదాపు అన్న సేవా పరిచర్య సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. సో అన్నకు మన సంఘం తరపున కృతజ్ఞతలు. అన్న కుటుంబంతో మన దగ్గర సేవ చేస్తున్నాడు. అన్న కోసం కూడా ప్రార్థించండి. అన్న ఇక్కడికి వచ్చేంత వరకు మాకు ఎవరికీ తెలియదు. అన్న ప్రభాకర్ అన్న పేరు నేను వినలేదు, ఎప్పుడు చూడలేదు. అయితే హెబ్రోన్ ద్వారా ఇక్కడికి పంపబడినాడు. ఇక్కడికి వచ్చినప్పుడు విషయాలు, అప్పుడు పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. సో హెబ్రోన్ వారు మన దగ్గరికి పంపించినారు. సో వాళ్ళ మాట ప్రకారం మనం అన్నతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. సో అన్న కోసము, అన్న పరిచర్య కోసం ప్రార్థించండి. తర్వాత రెండో విషయం అంటే, దాదాపు సంవత్సరం నుంచి మనకు విలేజ్ మినిస్ట్రీ వాళ్ళతో కనెక్షన్ పోయింది. కానీ దేవుని దయ వల్ల ఇప్పుడు ఈరోజు మన అన్న రిటైర్మెంట్ అంటే ఫంక్షన్, అన్న థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కూడా మనం వాళ్ళని, మన విలేజ్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా మనం భోజనానికి ఆహ్వానించినాము. సో ఈ విధంగా ఆగిపోయిన పరిచర్యలు అన్నీ మొదలైనాయి. సో దీని అంతటికీ కారణం మేము కూడా హెబ్రోన్ వారు మాకు ఇచ్చిన పరిచర్యను మేము బాధ్యతగా చేయడానికి మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరమై ఉన్నది. మేము కూడా సంవత్సరం రోజులు మీ దగ్గర సేవా పరిచర్యలో మేము కూడా అన్నతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇంకా ఏదైనా మా నుంచి అంటే మేము ఏదైనా సరి చేసుకునేది ఉంటే కూడా దయచేసి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అయితే నేను అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో కొత్త కమిటీ, చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరరు, ఇవన్నీ ఏ మనసులో పెట్టుకోవద్దండి. ఏమీ లేదు. ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో మళ్ళీ అవే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పేపర్ పర్పస్, రికార్డెడ్గా ప్రభుత్వము ఇచ్చిన సూచనల మేరకు మనం రన్ చేస్తూ ఉన్నాం. అంతేకాని దీన్ని ఏమీ చేయలేదు. మనం హెబ్రోన్తో ఇప్పుడు డైరెక్ట్గా కనెక్షన్ ఉండి హెబ్రోన్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం. అంతేకాని దీంట్లో వేరేది ఏమీ మనసులో పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఈ విషయంలో మీ అందరికీ నేనేమంటే, చైర్మన్లు, ట్రెజరర్లు, సెక్రటరీలు ఇట్లా డిస్కషన్లే దయచేసి పెట్టొద్దండి. తర్వాత మన పెద్ద మనిషి ఒక ఆయన మీకు తెలుసు, ఆయన ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడంటే, గత సంవత్సరం అంటే 2023 జూలైలో ఏమైతే చెప్పినాడో, మీరు 2 నెలలు ఆగండి మళ్ళీ నాదే, 2 నెలలు ఆగండి మళ్ళీ నాదే. మీలో చాలామందికి ఫోన్లు వచ్చినాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ ఇదే పాట పాడుతున్నాడు. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, సంవత్సరం తర్వాత కూడా ఇదే పాట పాడతాడు. మీరు మమ్మల్ని చూసి కానీ, దైవ సేవకుడిని చూసి కానీ మందిరానికి రావడం కానీ ఆపడం కానీ ఎవ్వరూ ఏమి చేయొద్దండి. ఇది కేవలము దేవుని మహిమార్థము, దేవుని స్తుతించి ఆరాధించేదానికి మాత్రమే మీరు వస్తున్నారు. ఏ మనుషుల్ని చూడొద్దండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మనుషుల కోసం మందిరానికి చాలామంది మీకు తెలుసు, కొంతమంది సంవత్సరం కిందట 2-3 కుటుంబాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయంటే వాళ్ళకి నచ్చిన మనిషి లేడు. మరి మనిషి కోసం మందిరానికి వచ్చేటోళ్ళు ఎంత వస్తారు చెప్పండి? అంటే పరలోకానికి ఆ పెద్ద మనిషి పోకపోతే వీళ్ళు కూడా పోకుండా ఆగిపోతారా? చూడండి, మన దైవిక జ్ఞానం ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఒక పెద్ద మనిషి రాకపోతే అతని పైన ప్రేమతో మీరు కూడా మందిరానికి ఆగిపోతామంటారు. అంటే ఆ పెద్ద మనిషి పరలోకం పోడు. ఎందుకంటే ఆయనకు సామెతల్లో ఏదో ఒకటి ఉంది, ఒకని ఎదుట సరైన మార్గం కలదు, అది తుదకు మరణముకు చేరును అని ఉంది. మరి ఆయన దేవుడు అప్పగించిన పనిని ఆయన చేయకుండా తప్పిపోతూ ఉన్నాడు. మరి మీరు కూడా ఆయనతో చేతులు కలుపుతారా చెప్పండి? ఇంకో విషయం నేను చెప్తాను, అంటే బైబిల్లో నేను వేరేది ఏం చెప్పడం లేదు, నేను వాక్యం చెప్పేంత కాదు. కానీ సౌలును ఎన్నుకున్నాడు దేవుడు రాజుగా. ప్రజలు మాకు ఇశ్రాయేలులకు రాజు కావాలంటే ఎన్నుకున్నాడు. అయితే సౌలు ఏం చేసినాడు, కొద్ది కాలం తర్వాత ఆయన మార్గం తప్పి దేవునికి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞను అతిక్రమించినాడు. అప్పుడు దేవుడు ఆయన్ని పక్కన పెట్టినాడు. మనం ఏం చేస్తున్నామంటే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మేమేం మార్గం తప్పిపోలేదు, మేము ఏం చేసినా కరెక్టే అనే విపరీతమైన ధోరణితో ఉన్నారు. ఒక్కసారి హిజ్కియాకి దేవుడు ఏ విధంగా అయితే నీకు 14 సంవత్సరాలు టైం ఇచ్చినాడు, ఎక్స్టెన్షన్ చేసినాడు, నువ్వు మనసు మార్చుకొని నీ ఇంటిని చక్కబెట్టుకొని. ఇక్కడ మనోళ్ళు ఎవరు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోరు. ప్రతి ఒక్క ఇంట్లో ఏళ్ళు పెడతా ఉన్నారు. దయచేసి ఇది మానుకుంటే మంచిది. ప్రతి ఒక్కరి ఇంటికి ఫోన్ చేసి నువ్వు బాగున్నావా,
నీ కొడుకు కోసం ప్రార్థన చేస్తా, నీ చెల్లెలి కోసం ప్రార్థన చేస్తా, నీ కుటుంబ యోగక్షేమాలన్నీ నాకు చెప్పు, నేను చేస్తా. వాళ్ళు కాదు, సంఘంలో ప్రార్థన చేస్తేనే మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా ప్రార్థన చేస్తాను అని మీ ఇంటికి వస్తానంటే మీరు ఫస్ట్ ఆయన్ని నీకు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందా అని అడగండి. నువ్వు నీ పిల్లలు ఎక్కడ మందిరానికి పోతున్నారు అని అడగండి. నీ కొడుకులు కుమార్తెలు మందిరానికి పోతున్నారా అని అడగండి. ఈ పెద్ద మనుషులు చేసే పనుల వల్ల మీకు అందరికీ కొన్ని విషయాలు నేను ఇక్కడ నుంచి చెప్పలేను, కానీ ఒక విలేజ్లో మనకు అటాచ్మెంట్ ఉన్న ఒక విలేజ్లో ఒక ఆదివారము ద్రాక్ష రసము లేక మంచి నీళ్లు పెట్టినారు. మరి మీకు అందరికి బాధ ఉందో లేదో తెలీదు. ఇది లీడర్షిప్ క్వాలిటీ అంటారా? మీరే చెప్పండి. ద్రాక్ష రసము ప్లేస్లో మంచి నీళ్లు పెట్టినారు. ఇదేనా పెద్ద మనిషి చేసే లక్షణము? వాళ్ళని విడగొడుతున్నాడా, పెంచి పెద్ద చేస్తున్నాడా? లీడర్ అనేవాడు కలపాల. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే మాకేం తెలీదు, నాకు పెద్ద మనిషి ఫోన్ చేసినాడు కాబట్టి, చాలా పెద్ద మనిషి, ఆయన మాకు నచ్చినోడు. అయితే ఒక్క విషయం చెప్తా ఉన్నా, మీ అందరికీ 2 వీలర్స్ ఉంటాయి. మీ ప్రతి బండికి బండికి నంబర్ ఉంటుంది, మీ ఇంటికి డోర్ నంబర్ ఉంటుంది. ఈ పెద్ద మనిషి 2 నెలలు ఆగండి, నా దగ్గరికి నాకు మొత్తం వస్తుంది అంటే, ఇది ఆస్తులు సంపాదించుకునే సమయమా చెప్పండి? ఇది ఆస్తులు సంపాదించుకునే సమయమా? ఏమన్నా కోర్టు కేసు దీనిపైన ఏమీ లేదు, ఒకవేళ ఉందని చెప్తే మీరు కేసు నంబర్ కూడా అడగండి, ఆ కేసు గురించి నేను చెప్తాను. ఇట్లా అబద్ధాలు చెప్పి దేవుని మందిరాన్ని కట్టాల్సింది పోయి ఏ స్థాయిలో తీసుకుపోతున్నారో మీరు అర్థం చేసుకోండి. మన అరుణ్ మన చర్చికి మంచి ఎలివేషన్ ఇచ్చినాడు. మంచి ఎలివేషన్ మీరు చాలామంది చూసింటారు, నాకు తెలిసి గమనించలేదు. ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంది, మీరు చూడండి, ఫోటో కూడా దిగండి. ఆ ఎలివేషన్ అరుణ్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఆ డిజైన్ని మనము రాళ్ళు తీసుకొని పగులుగొట్టి, ఇది ఒక ఫిజికల్ బిల్డింగ్నే ఎవరైనా మనం పగులుగొడితే బాధపడతామా మంచి డిజైన్ పోయిందని? అట్లాంటిది మనమే చేతులతో ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నామని చెప్పుకుంటా ఈరోజు మనం చీలుస్తూ ఉన్నాం. చూడండి, ఒక్కసారి గమనించండి. సాలమోన్ రాజు ఎంత విజ్ఞతతో పోయినాడంటే, 2 తల్లులు కొట్లాడితే ఒక తల్లి ఏమంటుందంటే, ఒక బాబును 2 ముక్కలు చేయమంటుంది. ఇంకో తల్లి ఏమంటుంది, వద్దు వద్దు, ఆమె పేగులు తరక్కపోతుంది. ఎందుకు? సొంత తల్లి కాబట్టి. నీకు ఆ బాధ్యత ఉందే, ఈ మందిరాన్ని చెడగొట్టాలంటే నువ్వు కన్నావంటున్నావు, నువ్వు పెంచి పెద్ద చేసినానంటున్నావు, మరి నువ్వే చీలుస్తా ఉన్నావు. నువ్వు కన్న తల్లితో సమానమా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను. ఈ పరిస్థితుల్లో నేనేమంటానంటే, సంఘానికి చాలా విషయాలు తెలియాల్సి ఉంది, అయితే నేను ఇక్కడి నుంచి చెప్పలేను. నేనేమంటానంటే, మీకు ఎవరన్నా ప్రార్థన చేస్తా, నీ ఇంటికి వస్తా, నీ కోసం చేస్తా, ఇవన్నీ దయచేసి 2 నెలల తర్వాత కాదు, 6 నెలల తర్వాత కూడా ఇక్కడ ఆరాధన బల్లా అన్నీ జరుగుతాయి. అంతకుమించి వేరేదేం లేదు. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు, మీకు నెల ఒక 3,000 సాయం చేస్తాను, మీ పట్టా పేపర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు నాకు రాసి ఇవ్వండి, నేను మీకు నడుపుతాను. ఇది దైవ క్రమమా చెప్పండి? 40 సంవత్సరాల నుంచి నేర్చుకున్న క్రమం ఇదేనా చెప్పండి? ఇలాంటి వ్యక్తిని మీరు పెంచి పెద్ద చేస్తామంటున్నారు, మీరు ప్రేమిస్తామంటున్నారు. వ్యక్తిగత ప్రేమలు వేరు, దైవ క్రమము వేరు. వ్యక్తిగతంగా మీరు ప్రేమించుకోండి. నాకు కూడా పెద్ద మనుషులు అంటే నాకు కూడా రెస్పెక్ట్ ఉంది, నాకు కూడా ప్రేమ ఉంది. కానీ క్రమము తప్పినప్పుడు నేను ఎవరిని ఉపేక్షించను. క్రమము తప్పినప్పుడు అది దైవ క్రమము కాదని తెలిస్తే నేను ఎవరిని ఉపేక్షించను. ఇది వాస్తవం. రవి పోయి సారీ చెప్తే, నేను పోయి సారీ చెప్తే, దైవసేవకుడు పోయి సారీ చెప్తే ఇది మాదే? మేము చెప్తే మీరు వస్తారా మందిరానికి? నీకు దేవుని మందిరము ఇది అని నీకు ప్రేమ ఉంటే, ఇది దైవక్రమం అని మీకు అనిపిస్తే మీరు మందిరానికి వస్తారు, మీరు ప్రేమిస్తారు, మీరు దైవసేవకుని ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు. మీకు నచ్చినోడు ఉంటే ఒక టైపు, నచ్చనోడు లేదంటే ఇది ఏం క్రమమో నాకైతే తెలియదు. మరి ఇంకోటి ఏం చెప్తారు, హెబ్రోన్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి మా పేర్లతో ఆస్తులు పెట్టుకుంటాన్నాము అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. హెబ్రోన్లో పరిస్థితులు బాగాలేదంట, మరి వాళ్ళ ఇళ్ళల్లో బాగున్నాయా? వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? తల్లి పిల్లలు అంతా కలిసి మందిరానికి వస్తున్నారా? ఒక పెద్ద మనిషి సంచి తగిలించుకొని వస్తే మందిరానికి వచ్చినట్టలా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ద్వారా ఎన్ని సంఘాలు చీలినాయి, ఎన్ని కుటుంబాలు విడగొట్టినారో, ఏమేమి చేసినారో అవన్నీ నేను చెప్పలేను. కానీ ఇప్పటికైనా హిజ్కియాకు దేవుడు సమయం ఇచ్చినట్ల ఆయనకు కూడా సమయం ఇస్తున్నాడు. మేము మార్పు చేసుకోవాల్సిన, నిన్న జయరాజన్న నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టినాడు.
లీడర్షిప్ అంటే ఏమి అని ఒక మెసేజ్ పెట్టాడు. 25 పాయింట్లు రాసినాడు. నేను దాన్ని చూసిన తర్వాత దీంట్లో అన్న నా దగ్గర 5 కూడా లేవన్న పాయింట్లు, నేను కూడా చాలా నేర్చుకోవాలన్నా అని చెప్పిన. అంటే మనం ఎప్పుడు లర్నింగే. లీడర్షిప్ అనేవాడు లర్నింగ్ నేర్చుకోవాలా. నాకు పదవి ఉంటే నేను ఇక్కడ అందరూ మంచోండి, నాకు పదవి లేకుంటే నేను మందిరానికి రాను, మీరు కూడా బయట ఆగిపోండి. ఇదేనా పెద్ద మనుషులు చెప్పేది? ఇదేనా మీ దైవక్రమము? 30 సంవత్సరాల నుంచి మీరు ఇదేనా నేర్చుకోండేది? ఒక్కసారి ఆలోచించుకోండి. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మందిరంలో అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మీరు వ్యక్తిగతంగా ఏది తీసుకోవద్దండి. దేవుణ్ణి ప్రేమించండి, సీయోన్ని ప్రేమించండి, సంఘం మీకోసం ప్రార్థన చేస్తుంది. వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దండి. వ్యక్తిగతంగా నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చినాడు, మేము డబ్బులు ఇచ్చింటిమి, అది మీ రికార్డులో ఉందా అన్నాడు. నేను రికార్డు చూపించినాను. కన్స్ట్రక్షన్ అప్పుడు మేము డబ్బులు ఇచ్చినాము, ఆ రికార్డు ఉందా అన్నాడు. లేదు అన్నా. ఏమైంది అన్నాడు. నువ్వు ఎవరికి ఇచ్చినావో వాళ్ళని అడుగు అని చెప్పిన. నేను వాస్తవం చెప్తా ఉన్నా. అది జరిగిన డిస్కషన్ కూడా రవి షాప్లోనే. నన్ను అడిగిన ఏమైంది అన్న. మరి ఇచ్చిన వాళ్ళని అడుగు అన్న. మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆస్తులు సంపాదించుకోవడానికి పల్లెల్లో ఆస్తులు రాసుకొని మా పిల్లలతో పెట్టుకుంటాం. హెబ్రోన్లో పరిస్థితి, నువ్వు ఎవరు హెబ్రోన్లో పరిస్థితులు బాగాలేదని చెప్పి నీ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా? యు ఆర్ ఎ జడ్జ్. ఇట్లా అబద్ధాలు చెప్పి కాలయాపన చేసుకుంటా, కోర్టు కేసులు ఉన్నాయి, ఇంకోటి వస్తుంది, ఇవన్నీ ఏమీ లేవు. దయచేసి మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని సంఘాన్ని ప్రేమించండి. మీ అవసరతల కోసం సంఘం ప్రార్థన చేస్తుంది. అంతకుమించి మీరు ఏం పెట్టుకోవద్దండి. సంవత్సరం రోజుల నుంచి ఇప్పటి వరకు సంవత్సరం అయింది. అందుకే ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. సంవత్సరం కిందట ఏదైతే జరిగినాయో అవన్నీ మర్చిపోండి. ఇంకొకటి, నన్ను చాలామంది నా స్టూడెంట్ లైఫ్లో కొంతమంది మాత్రమే చూశాను నా స్టూడెంట్ లైఫ్ని. అప్పుడు నేను ఎంత అరగంటను ఉంటుందో చాలామందికి, అంటే కొంతమందికి మాత్రమే తెలియదు. అయితే దేవుడు నాకు కూడా మారు మనసు ఇచ్చినాడు. రక్షణ, మారు మనసు దేవుడు సంఘంలో ఒక బాధ్యతగా నన్ను తీసుకొచ్చినాడు. మేము వయసు పెరుగుతూ ఉంది, మాకు కూడా మేము కూడా 50. ఈ పెద్ద మనుషులు ఎట్లున్నారంటే వయసు పెరిగే కొద్దీ మార్గం తప్పిపోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అంట. ఇది ఎక్కడో మళ్ళీ బైబిల్ పక్కన పెట్టేశారు. నేను బైబిల్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నా. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇది రికార్డెడ్గా చెప్తా ఉన్నా నేను. మీకు ఏ అనుమానాలు ఉన్నా పోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చినారు. అయితే రీసెంట్గా జరిగినది కూడా, నేను రవిని ఎందుకు రమ్మనంటే, రవి చెప్తే కొంతమంది వస్తారంట. మరి రవికి చెప్తే రవిదేమన్నా మందిరమేమో నాకు తెలియదు. అయితే మరి ఆలోచించుకోండి. రవి చెప్తే వస్తాము. అయితే అన్న ఒక్క నిమిషం అన్న. సో అన్న సేవ చాలా బాగుంది. లేట్ అయిపోయింది, ఏమనుకోద్దండి. సో అన్న మన దగ్గర సేవ చేసినాడు. అన్న నాకు బంధువు కాదు, రవికి కాదు, ఎవరికి కాదు. అయితే మనందరికీ ఆత్మీయ బంధువుడు. అక్క కూడా మంచి సేవ చేస్తున్నారు వాళ్ళ కుటుంబం కోసము. మీరు కూడా ప్రార్థన చేయండి. సో అన్న కూడా అంటే మన సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత అన్న కూడా మన సంఘం కోసము 2 మాటలు చెప్పాలని నేను కూడా అడుగుతా ఉన్నాను. చెప్పునా మా సంఘం నుంచి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. మేము కూడా మా సంఘం నుంచి మేము ఏం చేయాలో చేస్తాం. చెప్పండి. థ్యాంక్స్ చెప్పండి. మాకు యేసుక్రీస్తు ప్రభువు నామములో సియోను ప్రార్థనా మందిరం గుత్తి కుటుంబస్తులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రభు 1 ఇయర్ ఇక్కడ మీ మధ్యలో నిలిపినాడు. నేను మీకు అర్థం కాలేదు, మీరు నాకు అర్థం కాలేదు, ఇంకా కొంచెం లేట్ అయింది. నిజమే చెప్తున్నాను. కొన్ని సంఘాలు 3 నెలల్లో అర్థమైపోతాయి, 1 నెలలో అర్థమైపోతాయి. ఎందుకు అర్థం కాలేదంటే, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బంధువులు ఉన్నట్టు ఉండాల. సంఘం అంటే మీరేమనుకోకండి, మేము చూసిన దానికి మీ మీద నింద మోపట్లేదు. అది ఉండే కావచ్చు, వెళ్ళిపోయింది. అది ఎట్లుండాలంటే, మందిరం అయిపోగానే బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏ పనైనా కలిసిమెలిసి చేసుకోవాలా. బాధ ఉందనుకోండి చెప్పుకోవాలా, పర్సనల్ ఉంది ప్రార్థన, ఇక అంతే, ఇంకేం లేదు. ఇంకొకటి ఏంటంటే, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నా సాక్ష్యం కూడా పంచుకోలేదు. నేనుంటే నేనెవరో తెలుస్తూ ఉంటుంది. దయచేసి నన్ను చూస్తూ ఉన్నారు, ఇంకా చూడండి, నేనేమో అర్థమవుతుంది. అక్కను కూడా చూడండి, మా కుటుంబాన్ని కూడా చూడండి. ఎందుకంటే ఏదో చెప్పి నమ్మి సేవకుల మీద అనేకమైన వస్తాయి. నాకు దునియా వచ్చినాయి, జుట్టే ఊడిపోయింది అనుభవించి. కాబట్టి ప్రార్థన చేయండి. నాకు బలహీనుడనే కావచ్చు, మీ దృష్టిలో ప్రార్థన చేయండి మంచిగా సేవ చేయడానికి. నా కొరకు ప్రార్థన కూడా చేయండి. మీరు చూపుతున్న ప్రేమను బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా చాలా కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్.